దేహకో దేహి. ఏంటి ఎక్కడికి వచ్చాం మనం? గురుమూర్తి ధారణ కర్కే అప్నే సాత్ చిత్ ఆనంద్. అదట ఆ గురువు రూపం ధరించి వచ్చిందట. అందుకనే గురు సాక్షాత్ పరం బ్రహ్మానందంలో ఉద్దేశం. బ్రహ్మానుభవంలో నుంచి వీడి మనస్సు పరిపక్వమై వచ్చింది. ఆ పరిపక్వమైన మనస్సుతో వాడు నిరంతరం బ్రహ్మను అనుభవించాలండి. అది బాధ్యత అండి గురువుకు. గురువు అంటే మామూలు మాటలు కాదండి. అది ఊరికేదో వచ్చి కూర్చున్నాడు చేశాడని కాదు. బ్రహ్మనిష్టలో ఉండాలండి. బ్రహ్మ జ్ఞానము ఉండాలి వాడికి, బ్రహ్మనిష్ట ఉండాలి వాడికి. శ్రవణ మననాలు పరిపాకానికి వచ్చి ఉండాలి, అది బ్రహ్మ జ్ఞానం. నిధిధ్యాసన సాక్షాత్కారాలు బ్రహ్మనిష్ట. అంటే జ్ఞానం విజ్ఞానం అని భగవద్గీత చెప్పిన రెండూ వాడికి మూర్తి భవించి ఉండాలి 16 కళలతో. చెప్పొద్దు అయితే మామూలుగా కనపడతాడేంటండి మా గురువు గారు అని అంటారా? మామూలుగానే కనపడతాడు. అదే ఇక్కడ చమత్కారం. మామూలుగా కనపడంత మాది ఏ పుట్టలో ఏ పామో. అది చాలా గొప్ప విషయం. ఎప్పుడు కూడా బాగా తెలిసినవాడు, బాగా అనుభవం ఉన్నవాడు మామూలుగా ఉంటాడు. మిట్టి మిట్టి పడేవాడు నాకు అంత తెలుసు ఇంత తెలుసు అనేవాడిని నమ్మకూడదు. పరమ రహస్యం ఇది. ముఖ్యంగా మిగతా విషయాలలా ఉంచి బ్రహ్మజ్ఞాన విషయం మాత్రం బహుజాగ్రత్తగా ఉండాలి. ఎవడు వాడు కాదు, వాడిని చూచే మిగతా వాళ్ళు పోల్చుకోలేరు. మామూలుగా ఉన్నట్టుంటాడు వాడు. పైగా ఇంకొకటి ఉన్నది, ఎంత తెలిస్తే అంత కనపడకుండా గోప్యం చేసుకొని కూర్చొని ఉంటాడు వాడు. రాజగుహ్యం అండి, రాజగుహ్యం, టాప్ సీక్రెట్, బయట పెట్టడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో చెప్పు, ఎంత ఆప్తుడికి కూడా నువ్వు చెప్పవు. ఏం కారణం అంటే కాదు అసలు పద్ధతి కాదు అది. అలాగే జ్ఞానధనం ఆయన అన్నాడుగా నిన్ననో మొన్న, అది కూడా చెప్పాడు కదా. ఆయన చెప్పంది లేదండి. ప్రతి పాయింట్ అది ఆ బుద్ధి బలం ఎలాంటిదో ఏమో చెప్పలేను కానీ మహానుభావుడు గొప్ప అవధూత. ఆయనకు సమస్తము తెలుసు. ఎప్పుడు ఏది బయట పెట్టాలా, ఎవరికి చెప్పాలా, ఎంతవరకు చెప్పాలా, అంతే మాట. ఎందుకంటే దాని విలువ తెలియనివాడు దాన్ని దుర్వినియోగం చేస్తాడు, నిర్లక్ష్యం చేస్తాడు. ఇంతేనా అంటాడు. అందుకని ఎప్పుడూ కూడా గొప్ప విషయాలు బయట పెట్టకూడదు. భగవద్గీతే చెప్పింది. ఎవడికంటే వాడికి చెప్పొద్దని చివర. తపస్సు లేని వాడికి చెప్పొద్దు, శ్రద్ధ లేని వాడికి చెప్పొద్దు, శుశ్రూష లేని వాడికి చెప్పొద్దు, అసూయపడే వాడికి చెప్పొద్దు అని 4 లక్షణాలు చెప్పిందే. ఇంకా అంతకంటే ఏం చెప్పాలండి? సరే, ఈ లోపల పృథ్వీ భూదేవి వచ్చిందట. అంతా అయి భూమే వచ్చిందట. వచ్చి తిస్సమై మనుష్యాకృతి ధారణ కర్రట. మనుష్య శరీరం ధరించి వచ్చిందట. ఎవరు? భూమాత. అచ్చే భూమి ఆయే और कहने लगी हे सभा के निवासी सज्जन पुरुषो, ఏమయ్యా సత్సంగ సభ్యులారా, దేహ కో దేహి హి ధారణ కర్తా హై, ఏ అతి ప్రసిద్ధ బాత్ హై. నేను ఒక విషయం చెప్పమంటారా? దేహం ఎంత అద్భుతమైంది. దేహము దేహిని ధరించటం లేదు, దేహాన్ని దేహి ధరిస్తున్నాడు. తెలుసుకోండి. అంటే అర్థం, ఏది ధరిస్తుందో అది ఆధారం, ఏది ధరింపబడుతుందో అది ఆధేయం. ఇప్పుడు మనమంతా ఏమనుకుంటున్నాం? ది ఓనర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఇన్ ది బాడీ అంటున్నాం. ఏనా? నేను దేహాన్ని ధరించిన వాడను. నేనెక్కడున్నాను? నా దేహంలో ఉన్నాను. ఇప్పుడు నన్ను ధరించినది ఏది? నన్ను అంటే నా జ్ఞానాన్ని ధరించినదేది? నా శరీరం. కాఫీని ధరించినదేది? కప్పు. కప్పు అనేటువంటిది కాఫీని ధరించింది. ఇది ఆధారం. కాఫీ ఆధేయం. దట్ ఈస్ ది కంటెంట్, దిస్ ఇస్ ది కంటైనర్. అర్థమవుతున్నది కదా? ఇప్పుడు ఆ భూదేవి అంటున్నదట, శరీరమేగా భూమి. భూమి అంటే ఫౌండేషన్. అదే దేహకో దేహి హి ధారణ కర్తా హై. మీరు పొరపాటు పడుతున్నారు. దేహము దేహిని ధరించటం లేదు, దేహియే దేహాన్ని ధరించున్నాడు. వాడు ఆధారం, దేహము వాడి మీద ఆరోపితం. అది చైతన్యము. దేహి అంటే చైతన్యం మీద ఆరోపితమైనది అచేతనమైన శరీరం. చేతనమే అన్నిటికీ ఆధారం, అచేతనం కాదు చైతనానికి ఆధారం. ఇంకో భాషలో చెప్పమంటారు, నిరాకారమే సాకారానికి ఆధారం, సాకారము నిరాకారానికి ఆధారం కాదు. ఎలా చెప్పగలవు? ఘటాకాశం ఉన్నది, ఆ ఘటంలో ఉండే ఆకాశానికి ఘటం కాదు ఆధారం. ఆ ఘటంలో ఉండే ఆకాశం మహాకాశమే, ఆ ఆకాశంలో ఘటమున్నది. అయితే
ఆరు బయట తీసుకొచ్చి కుండ పెట్టారండి. ఏది ఎక్కడ ఉన్నది? కుండ ఖాళీలో ఉన్నదా? కుండలో ఖాళీ ఉన్నదా? ఖాళీ కుండలో ఉన్నదా? కుండ ఖాళీలో ఉన్నదా? మతి పోతుంది. ఆలోచించో, పోగొట్టుకో మతి. ఇప్పుడున్న మతి పోవడమే మాకు ముఖ్యం. ఆ మతి పెట్టుకో, ఈ మతి కాదు. సరేనా? దేహకో దేహీ హీ ధారణ కర్తా హై. ఏ అతి ప్రసిద్ధ బాత్ హై. ఇట్ ఇస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఇది. ఏ దృశ్యమాన పర్వతం సహిత్. దీన్నే కొంచెం వ్యాపింపజేసుకో. ఇదే విస్తరించి మాట్లాడుకో. ఈ దేహం అంటే ఇంతవరకే అనుకోకు. ఇప్పుడు క్షేత్రజ్ఞ అధ్యాయం చదివారు కదా, చెప్పాం, విన్నారు, పుస్తకాలు కూడా చూశారు. కానీ అందులో ఉండేటువంటి మర్మం ఏమిటి చెప్పండి? మొదట ఏమన్నాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. అవరే అర్జున, ఈ శరీరానికి క్షేత్రమని పేర్రా, ఈ శరీరానికి అంటున్నాడు. అంటూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం? అర్జునుడి శరీరాన్ని చూపి ఆ మాట అంటున్నాడని అనుకుంటాం. అంతే కదండి. ఈ శరీరం అని అన్నప్పుడు ఇది క్షేత్రం అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు తెలుసా? ఏతక్షేత్రం ఇది ప్రోక్తం అన్నాడు. ఎక్కడ? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ అహంకార. ఇవన్నీ క్షేత్రం అన్నాడు. మహాభూతాలే క్షేత్రం అన్నాడు. అప్పుడు శరీరమేమైంది? ఎగిరిపోయింది. మొదట్లో వాడు ఏం చేశాడు? శరీరం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. అంటే వాడికి ఒక్కసారి అది చెబితే గుండె మిగిలి చేస్తాడా అర్జునుడు? దడుచుకుంటాడు వాడు. అందుకని వాడు భయపడకుండా ముందేమని చెప్పాడంటే, ఒరే ఈ శరీరం క్షేత్రం రా అన్నాడు. ఇంతేనా బావగారు? చెబుతున్నా వినరా? మహాభూతాన్య అక్కడి నుంచి క్షేత్రం ఉందిరా అన్నాడు. ఇది కేంద్ర బిందువుగా చూపాడు. ముందు దాన్ని విస్తరించి చూపాడు, వలయం గీచాడు. ఇతరుడికి మర్చిపోయాడు. ఓ ఇదే ఆ క్షేత్రం. ఆకాశం దగ్గర నుంచి పురుషుడి మనస్సు వరకు అంతా క్షేత్రమే. అంటే అర్థం ఉపాధి అని. అంటే జ్ఞేయమైన ప్రపంచమంతా క్షేత్రం. ఎంత వైడ్ మీనింగ్ వచ్చిందో చూడడానికి. ఇక క్షేత్రజ్ఞుడెవడు అని అడిగాడు అర్జునుడు. ఈ శరీరం వరకే అయితే అర్జునుడి జ్ఞానమే క్షేత్రజ్ఞుడు. ఆ మొత్తం చూపేసరికి ఇంకా అర్జునుడు ఎగిరిపోయాడు, కృష్ణుడు ఎగిరిపోయాడు, దుర్యోధనాదులు ఎగిరిపోయారు. ఇంకా ఎవడు క్షేత్రజ్ఞుడు? ఏ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ మొత్తం అన్ని క్షేత్రాల్లో ఒక్క క్షేత్రజ్ఞుడే ఉన్నాడు. అర్జునుడిలో ఒకడు, కృష్ణుడిలో ఒకడు, దుర్యోధనుడిలో ఒకడు, భీష్ముడిలో ఒకడు లేడు. ఏదది? ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వవ్యాపకమైన చిదాకాశం. అది క్షేత్రజ్ఞుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకొచ్చాడో చూడండి. ఒక్క క్షేత్రజ్ఞాధ్యాయం చాలదటండి. అది ప్రాపర్గా స్టడీ చేసి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఇంకా అంతకంటే కావాల్సిందేమిటి? మననం చెయ్యాలండి. శ్రవణం ఎంత చెయ్యాలో దానికి 1,00,000 రెట్లు మననం చేయమన్నారు వివేక చూడామణిలో స్వామివారు. శ్రవణానికి 1,00,000 రెట్లు మననం అంట, మననానికి 1,000,000 రెట్లు నిధిధ్యాసన చేయమన్నాడు. అంటే నిరంతరము ఇంకదే చూపు పడాలి నీకు. అంత కాకపోతే మాత్రం నీవు ఏం చేస్తావాయా? నువ్వు 24 గంటలు ఏమిటయ్యా? తిండి తినడం, బేహోదా కూతలు కూసుకోవటం, ఒకటితో ఒకటి కలహించుకోవటం, బయటపడడం, ఇంతకు తప్ప ఏది ఎడవ జీవితం? ఆహార నిద్రాభయమైధునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం. ఆహార నిద్రాదులన్నీ పశువులకు మనకు సమానమేనట. జ్ఞానం మనరాణామధికో విశేషో జ్ఞానేన హీన పశుభిః సమాన. జ్ఞానం, ఆత్మజ్ఞానం ఒక్కటే మనకు డిస్టింగ్విషింగ్ మార్క్. అది లేదో పశువు కంటే హీనం పొమ్మన్నాడు పంచతంత్రంలో విష్ణు శర్మ. మహానుభావులు ఎప్పుడో చెప్పారు. దృశ్యమాన పర్వతం సహేత్. ఈ పర్వతాలు, పట్టణాలు వీటన్నింటితో సహా కఠిన రూప పృథివీసే. కఠినంగా ఉన్నటువంటి భూతం ఒకటే, అది పృథివీ. ఆది లేకర్. ఈ పృథివీ దగ్గర నుంచి ప్రారంభమై నువ్వు మాయా పర్యంత్ పైకి వెళ్ళు. ఇదంతా, ఈ సృష్టి అంతా దేనివల్ల జరిగిందో ఉపాదాన కారణం మాయా అన్నాడుగా. అంతవరకు సర్వనామ రూప జగద్రూప దేహకో మై. ఇది ఆధ్యాత్మికమైన పిండాండం గాని, ఆది దైవికమైన బ్రహ్మాండం గాని, మైక్రో మ్యాక్రో కాసం, ఈ మొత్తం సుఖస్వరూప ప్రత్యేగాత్మ చిత్ సత్తా దేహి. వాడట దేహి. ఇంత పెద్ద దేహానికి అధిపతి అయినటువంటి ఓనర్ ఆఫ్ ది బాడీ ఎవడంటే ఆ విరాట్ రూపంగా ఉన్న పరమాత్మ. ధారణ కర్ రహా హై. వాడు పట్టుకొని ఉన్నట, దీన్ని హోల్డ్ చేసినాడు. ఇది హోల్డర్.
వాడు అలా పట్టుకొని ఉంటే అది నిలిచిందట ఈ మొత్తం. వాడి మాయాశక్తితో దీన్నంతా గట్టిగా పట్టుకొని నిలిపేశాట. లేకపోతే ఆ సూర్యుడు వచ్చి నా నెత్తిన పడితే నల్లులు మాడిపోయినట్టు మాడిపోయేవాడు మీ పాటికి. ఎప్పుడో ఇంత బతుకే లేదు మనకు. ఈ ప్రవచనం లేదు, మీ శ్రవణం లేదు, నథింగ్ ఆఫ్ దిస్ ఆర్. వాడు ఉన్నటువంటి దిగి వచ్చాడనుకో విజయవాడ పట్టణం మీదకి, ఎట్లా ఉంటుందో చూసిపోదామని, నలుగురు ఏం చేస్తున్నారో చూసిపోదామని ఆ సూర్యుడు వచ్చాడనుకో, వాడి కిరణాలను పంపిస్తేనే చచ్చిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ స్కాటర్ అయినటువంటి వాడి వెలుగది. దానికే జవాబు చెప్పలేక వేసవి కాలంలో అయ్యో అబ్బో అనుకుంటున్నాం. మరి వాడే అసలు దిగి వస్తే కాన్సన్ట్రేటెడ్ గా ఆ రేడియేషన్ వచ్చి నీ మీద పడితే నువ్వు తట్టుకుంటావా? వాడిని అక్కడ నిలిపిన వాడేవాడు. హోల్డర్ అక్కడే ఉండు, చంపేస్తా కిందికి దిగి వస్తే. ఒక అంగుళం దిగడానికి వీల్లేదు. నీ వెలుగు మాత్రం రావాలి, నువ్వు వస్తే చంపుతా. నీ వెలుగును పంచిపెట్టు. వాయువు కదిలిపోతూ ఉండు, ఇటు అటు వీస్తూ ఉండు, లేకపోతే వాళ్ళు గాలి పీల్చలేరు, చస్తారు. జలం రా, నది ప్రవహించాల్సిందే, సముద్రంలో పోయినంత పోని. అంతకు ముందు మధురమైన జలం అది. సాగరం ప్రవహించకూడదు, ప్రవహిస్తే చూస్తాం. అది వచ్చి నెత్తిన పడితే ఉప్పు నీళ్లు దాగలేక చూస్తాం. మంచినీళ్లు కావాలి మనకు. ఇవి సూఫీలు రాశారండి, వాల్యూములు రాశారండి మహాత్మ. దీనికంతా ఇనాయత్ అని పేరట, పరమాత్మ అనుగ్రహం అంట. శుక్రు చెప్పంటారు వాళ్ళు. శుక్రియా, థ్యాంక్స్ చెప్పవయ్యా పరమాత్మకు, కృతజ్ఞుడివై ఉండవయ్యా. ఎంత వినయం వస్తుందో తెలుసా? ఈ భావాలు మనసుకు వచ్చినప్పుడు మనం ఎవరన్నా రా అనిపిస్తుంది. जैसे फेन बुदबुदे तरंगादिक देहों को जल ही धारण करता है. ఆ సముద్ర జలమే ధరించున్నదట. దేన్ని? తరంగాన్ని, బుద్బుదాన్ని, పేనాన్ని, అన్నింటినీ అది పట్టుకోనున్నదట. ఏ నహీకి తరంగ బుద్బుదోంకో ఓ బుద్బుదా తరంగోంకో ధారణ కర్తా హై. అంతేగాని తరంగం బుద్బుదాన్ని మొయ్యటం లేదట, బుద్బుదం ఫేనుని మొయ్యటం లేదట. అవి పరస్పరం ఒకదాన్ని ఒకటి పట్టుకోవటం లేదట. అర్థం చేసుకోండి. చాలా రోజుల నుంచి ఒక మాట చెప్పే, అది ఇప్పుడు కమలీవాలా బ్రహ్మాండంగా అందిస్తున్నాడు ఆ భావం. అదేమిటంటే విశేషము విశేషాన్ని కంట్రోల్ చేయలేదు. ఒక విశేషం మరొక విశేషానికి ఆధారం కాదు. ఎందుకంటే రెండూ పనికిరానివే. ఇదెంతో అదెంతే, ఇదెంతో అదెంతే. మరి ఎవరు? సామాన్యమే విశేషాలన్నింటినీ తన అదుపులో పెట్టుకుంటుంది. ఒక విశేషం ఇంకో విశేషం మీద పనిచేయదు. విశేషం సామాన్యం మీద అసలే చేయదు పని. ఒక తరంగం సముద్రాన్ని ఏం చేయలేదు, ఒక తరంగం ఇంకొక తరంగాన్ని సృష్టించలేదు. అబ్బా ఏం అద్భుతం అంటే ఇది! అన్ని తరంగాలను కలిపి సముద్రం సృష్టిస్తుంది. అంచేత ఏం కారణం అని అంటావా? చెబుతున్నాడు. కల్పిత హోనేసే, అవి కల్పితాలవి. అన్ని విశేషాలు కల్పనా కథే. పరస్పర ఆధారాధేయ భావనహి, ఒకదానికొకటి ఆధారం ఆధేయం అని అనడానికి వీల్లేదు. నువ్వు బన్ సక్తే ఐసే హీ ఇస్ పృథివీ సే ఆది లేకర్, ఈ పృథివీ దగ్గర నుంచి మాయా తక్ సర్వకో ముझ अनंत चित्त सत्ता विषय कल्पित होने से इन कल्पित पृथ्वी आदि को का परस्पर आधार आधेय भाव नहीं बन सकता. जो कहो सर्व जगत को पृथ्वी धारण करती है, परंतु पृथ्वी को कौन धारण करता है? అన్నీ కల్పితమైనప్పుడు, అన్ని అబద్ధాలే అయినప్పుడు ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధం ఏమిటండి? నిజమేదో దానిలో నుంచి అన్ని అబద్ధాలు పుట్టుకొస్తాయి. నిజమే ఆధారము అన్ని అబద్ధాలకు. ఒక అబద్ధం ఇంకో అబద్ధానికి ఆధారం కాదు. ఎందుకంటే రెండింటి మొఖం నలుపే, రెండూ దొంగలే, ఇద్దరి మొఖం నలుపే. నలుపు అయినప్పుడు ఒకదానికొకటి ఏంటి అయినా ఏం ఉపయోగం? రెండూ ఒకటే అయినప్పుడు. అయితే మరి ఏమిటండి? జోకహో, నువ్వు ఒకవేళ అనవచ్చు, ఈ పృథివీనండి అన్నింటినీ నిలుపుతున్నది, ఈ పృథివీ వల్లనే అన్ని బతుకుతున్నాయనంటే, ఆ పృథివీ దేని వల్ల బతుకుతున్నదని అడుగుతా నేను. నువ్వు పృథివీ వల్ల ఇవన్నీ బతుకుతున్నాయన్నావు, పృథివీ దేని మీద ఆధారపడదని అడుగుతా. ఇస్కా భీ విచార్ కర్నా చాహియే, అది కూడా నువ్వు విచారణ చెయ్యాలి. इससे ये सिद्ध हुआ कि जो पृथ्वी को धारण करता है तो ये सर्व जगत को धारण करता है, अन्य नहीं. కనుక నువ్వు పృథివీతో ఆగిపోకు ఓ సైంటిస్టు. జలం పృథివీని నిలుపుతున్నది, జలంతో ఆగకో. తేజస్సు నిలుపుతున్నది, తేజస్సుతో ఆగకో. వాయువు నిలుపుతుంది. ఈ ఛాందోగ్యోపనిషత్తు ప్రక్రియ ఎంత మనసులో ఉండాలో ఆయనకు. ఆకాశం అన్నింటినీ ధరించున్నది, అవునా కాదా?
ఆకాశంలోనే గాలి, ఆకాశంలోనే సూర్య వెలుగు, ఆకాశంలోనే వర్షం, అంతా ఆకాశం మీద ఆధారపడి వస్తున్నాయి. ఆకాశం లేదో అయితే ఇవన్నీ లేవు. ఆధారం లేదు, నిరాధారం. जो पृथ्वी को धारण करता है सोई सर्व जगत को धारण करता है. పృథివీని ధరించినదో మొత్తం ప్రపంచాన్ని అదే ధరించినది. ఏ సాధో దేహ అనేక హై పరంతు మై అనంత ప్రత్యేక్ చిత్ సత్తా దేహి ఏక్ హూ. ఈ దేహాలు 96 ఉండవచ్చు, వాటన్నింటినీ నిలుపుతున్నటువంటి హోల్డర్, వాటికి ఆధారమైనదే ఒక్కటే, అది చైతన్యం, నేనే. జైసే ఘట అనేక హై పరంతు దేహి మృత్తికా వా ఆకాశ ఏకే హై. ఎన్నో కుండలు బాణలుండవచ్చు, కానీ అవన్నీ ఆధారపడదా ఒక్క మట్టి మీదనే. మట్టి ఏకం, దానిలో తయారైనవి అనేకం. అనేకం ఇప్పుడు ఏకం మీద ఆధారపడుతుంది. ఏకమే అనేకాన్ని కంట్రోల్ చేస్తుంది. సారాంశ ఏకి సర్వనామ రూప జగత్ కా మై ప్రత్యేక అనంత చిత్ సత్తా ఆత్मा स्वरूपం इससे पृथ्वी के विकारभूत शास्त्रों से भी कटने नहीं शस्त्रों से आता हूं. అందువలన నన్నేది చేయలేదు, నన్నేది మార్చలేదు, నన్నేది చంపలేదు. అందుకని నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. అర్థమైందా? క్యోంకి తిన్ శస్త్ర ఆదికోక ఆత్మాహు. ఎందువల్ల నా మీద అవి పనిచేయవో తెలుసా? వాటి స్వరూపం నేనే. ఇప్పుడు ఆ తలుపు చెక్కనేం చేయలేదు. బాగా విను పాయింట్. ఆ తలుపు చెక్క మీద ఏమీ దాడి చేయలేదు. ఎందుకంటే తలుపు ఎంత దూరం ఉంటే చెక్క అంత దూరము దాన్ని గట్టిగా పట్టుకున్నది. కమా ఏం చేస్తావు నన్ను? ఎక్కడైనా ఆ తలుపుకు సంకల్పం కలిగిందనుకో ఈ చెక్కను దెబ్బతీయాలని, ఆ సంకల్పంలో చెక్కే ఉన్నది అక్కడ. ఆ తలుపులో ఏ సంకల్పం కలిగిందో ఆ సంకల్పం అంతా చెక్కే. చెక్కను దెబ్బతీయాలి. మీనింగ్లెస్. కనుక అది ఇప్పుడు చూడండి, జననము, జీవనము, మరణము, ఈ 3 దశలు. ఈ 3 దశలు కిరణాలు. ఈ సూర్యుడు ఎవరు? సూర్యుడు నా చైతన్యం. కిరణాలంటే ఆ భావాలు బయటకు వస్తున్నాయి. సూర్యమండలం నుంచి కిరణాలు వచ్చినట్టు. ఫలానా అప్పుడు నేను జన్మించా, ఇదొక ఆలోచన. ఇప్పుడు నేను బతుకుతున్నా, ఇదొక ఆలోచన. ఫలానప్పుడు చస్తానో ఏమో భయంగా ఉన్నది, ఇదొక ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కిరణాలు దేనిలో నుంచి వస్తున్నాయి. ఆలోచనలు రాకముందు ఎవరున్నారు అక్కడ? నీ జ్ఞానం ఉన్నది. అప్పుడు ఈ కిరణం ఉన్నదా? లేదు. ఈ కొంతసేపు ఆలోచించి మానేస్తావనుకో, అప్పుడు ఈ కిరణాలు ఏమైపోయాయి? అస్తమించాయి. ఆ జ్ఞాన సూర్యుడిలో కలిసిపోయాయి. అప్పుడేముంది? జ్ఞానమే ఉన్నది. నీవు జ్ఞానమే అయి కిరణాలు లేనప్పుడు నువ్వే ఉండి, కిరణాలు నీలో కలిసిపోయినప్పుడు నువ్వే ఉన్నప్పుడు నీకేమిటి భయం? ఎందుకు ఆలోచిస్తున్నావు ఇవన్నీ? నువ్వు పిరికివాడవు. ఆలోచనల మీద బతుకుతున్నావు నువ్వు. నీ మీద నువ్వు బతకటం లేదు. అర్థమవుతున్నదా? దానిలో ఉండే సైన్స్ చూసుకో. నీవు నీ ఆలోచనల మీదనా బతకవలసిందే? నీ మీదనా? స్వతఃప్రమాణమయ్యా నువ్వు. ఏంటి దాని మీద బతుకుతారంటావేమిటి? సిగ్గు లేకపోతే? ఆడదాని సంపాదన మీద మగవాడు బతికితే ఎట్లా ఉంటుందో? ఎంత పనికి మాలినవాడో వాడు. అలాగే నీకు అధీనమైనటువంటి కిరణాల మీద నువ్వు బతుకుతావట్రా జ్ఞాన సూర్యుడా. నీకు బుద్ధినదట్రా. అప్నే ఆత్మకో కౌన్ కాట్ సక్తా హై. తన స్వరూపాన్నే తాను ఎలా దెబ్బతీస్తుంది? ఏది మాత్రం కిరణం సూర్యుని దెబ్బతీస్తుందా? ఈసుసే సర్వక ఆధార రూపం. అందుచేతనే నేను ఆ సర్వానికి ఆధారం. ఆధారాన్ని ఆధేయం ఏం చేయలేదు. ఎండమావులు సూర్యరశ్మిని ఏమీ దెబ్బతీయవు. సూర్యరశ్మి మీద ఆధారపడి ఎండమావులు కనపడుతున్నాయి. అది ఆభాస. సూర్యరశ్మి వస్తువును ఆభాస ఏమీ ఎఫెక్ట్ చెయ్యదు, సోకదు. నహి మృగతృష్ణికాంభస ఊషర ప్రదేశ ఆర్ద్రీక్రియతే. శంకర భాష్యం. ఊషర ప్రదేశం ఏది? ఎండమావుల రూపంగా కనిపిస్తున్నదట. ఆ ఇసుక పర బాపట్ల తీరాల్లో చూసే వ్యవహారమే. మంచి ఎండాకాలం వెళ్ళండి, అక్కడికి తెలుస్తుంది. ట్రైన్లో పోతూ ఉంటేనే దాని ఉపాధిగా ఎండమావులు పొంగి పొర్లుతుంటాయి. ఎన్నోసార్లు చూశాను నేను. ఆ ప్రదేశము ఎండమావుల నీళ్లతో తడిసిపోతుందా అని అడిగారు శంకర భగవత్పాదులు. అవి నీళ్ళైతే వస్తే కదా ఇది తడిసిపోవడానికి. అలాగే సూర్యరశ్మిని ఎండమావులు ఏం చేయలేవు. అలాగే ప్రపంచము ఆత్మచైతన్యాన్ని ఏమీ చేయలేదు. దాని మీద ఆధారపడి బతుకుతూ దాన్ని చేస్తానంటుంది ఏమిటిది? ఇదే ప్రసిద్ధ. ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర అర్థమవుతుంది మనకు. కొండల మించి దొల్లించారు, సముద్రంలో బారేశారు, నిప్పులో బారేశారు, నీళ్లలో ఏమిటిది అర్థం? ఆ కథకి ఏమిటి అంతరార్థం? పంచభూతాలు అభూతమైనటువంటి చైతన్య తత్వాన్ని ఏమి చేయలేవు.
ఆ చైతన్యం యొక్క ఆభాస ఈ పంచభూతాలు, ఆభాస వాస్తవాన్ని ఏం చేయగలవు అనేటువంటి గొప్ప అద్వైత సిద్ధాంతానికి అది ఇల్లస్ట్రేషన్ నా కథ. ये प्रसिद्ध है जैसे घट का स्वरूप मृत्तिका है तो इस घट का आधार अधिष्ठान है. ఈ ఘట స్వరూపం ఏమిటి? మృత్తిక. అదే ఆ ఘటానికి ఆధారం. ఘటం ఏం చేస్తుంది? ఘటం పగిలిపోతుంది, మట్టి పగిలిపోదు. తర్వాత వరుణుడు వస్తాడు. వరుణుడు వచ్చి నా వల్లనే ఈ ప్రపంచమంతా సారవంతమైందండి, నా జలం లేకపోతే ఏ భూమి పండుతుంది చేస్తుంది అని వాడంటాడు. ఒరే నిన్ను సృష్టించింది ఎవర్రా అని అడుగుతారు వాళ్ళంతా. జలాన్ని సృష్టించింది ఎవడ్రా? జలము భూమిని సారవంతం చేస్తే జలాన్ని ఆకాశంలో నుంచి కింద పడేలాగా చేసింది ఎవరు? మేఘమా? మేఘం తయారైంది దేంతో? సూర్యుడితోనా? సూర్యుడు ఎండ కాయకపోతే మేఘం రాదుగా. సూర్యుడికి ఎండ కాసేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మాయాశక్తి వరకు నువ్వు ప్రయాణం చేయాలి. ఆ మాయాశక్తి జడ పదార్థం, అది అచేతనం, అది గుడ్డిది. ఆ గుడ్డిదాన్ని నడుపుతున్నటువంటి కళ్ళున్నవాడెవడు? సర్వజ్ఞుడైన ఒకనొక మహాపురుషుడు. పురుషుడంటే మగవాడని కాదు అక్కడ అర్థం. పురుషుడు అనంటే పూర్ణస్వరూపుడు. ఆ పూర్ణమైన చైతన్యమే నడుపుతున్నదిరా దాని శక్తిని. ఇప్పుడు మనం చేయి పైకెత్తామంటే మన సంకల్పమే చేతిని పైకి లాక్కొచ్చింది. నా జ్ఞానమే నడిపింది నా చేతిని. నా జ్ఞానమే మళ్లీ చేతిని కిందికి దించేసింది. జ్ఞానం వల్లనే నడుస్తున్నది. జ్ఞానానికి ఒక శక్తి, శక్తికి ఒక వ్యక్తి. అర్థమైందా? జ్ఞానము నిరాకారం, దాని శక్తి నిరాకారం, రెండు నిరాకారాలు, వాటి వల్ల ఏర్పడ్డటువంటి వ్యక్తి సాకారం. అప్పటికే 3 ప్రిన్సిపల్స్. ఈ 3 ప్రిన్సిపల్స్ సూత్ర భాష్యం చదివినప్పుడు తెలుస్తుంది మనకు. కారణస్య ఆత్మభూత శక్తి, శక్తిరాత్మభూతం కార్యం అన్నాడు ఆయన. అయ్యా హరియాలి నాం స్ఫురన్ హో రహా హై. ఈ జలం వల్ల హరియాలి ఏర్పడదట. హరియాలి అంటే పచ్చగా ఉండే, క్లీన్ అండ్ గ్రీన్ అని ఇప్పుడు స్లోగన్స్ అవుతుండే గవర్నమెంట్. హరియాలి అంటే గ్రీన్. ఇంత గ్రీన్ గా ఉన్నది ఈ ప్రపంచం అంటే, అంత సారవంతంగా ఉన్నదంటే, కంటికి పచ్చగా కనిపిస్తున్నది అంటే అది జల ప్రభావం. జలానికి ఏది ప్రభావం? తేజస్సు. సూర్యుడు తేజస్సు లేకపోతే జలం లేదు. ఆ తేజస్సుకేది అలా వెనక్కి వెళ్ళిపో. ఆ మూల పదార్థం ఎప్పుడు చైతన్యమే. తర్వాత అగ్ని వచ్చిందట. అగ్ని వచ్చి ప్రతిదానికి నేనే ఉష్ణత్వము దాహకత్వం అన్నీ కల్పిస్తున్నానదట. నీకవి ఇచ్చింది ఎవరని అడిగారట. చైతన్య వినా తృణకోభి దాహకరే. నువ్వు గడ్డి పోసనైనా కాల్చగలవటో అగ్నిదేవుడా? నీలో ఆ శక్తి లేకపోతే? అదే కదండి కేనోపనిషత్తు. ఆ వాయువు వచ్చి దాన్ని, ఆ గడ్డి పోసన ఏం చేయలేకపోయింది, ఆ అగ్నిదేవుడు వచ్చి దాన్ని కాల్చలేకపోయాడు. అప్పుడు దేవేంద్రుడు పరిగెత్తి వచ్చాడని చెప్పారుగా. పృథక్తు అగ్ని రూప్ హై. అయితే ఏమిటంటారు ఇంతకు? ఏమిటా? ఒక్కటే చెబుతాం మేము. ఆకాశసే అతి సూక్ష్మ తేరా జో చైతన్య సోహి. ఆకాశం కంటే సూక్ష్మమైంది చిదాకాశం రా బాబు. ఆ చైతన్యమే ఆకాశం దగ్గర నుంచి అన్ని భూతాల్లో చేరిపోయి తీసుకోతూ దాహ నహి కర్ సక్తా. అలాంటి దాన్ని వెనక్కు తిరిగి నువ్వు కాల్చలేవు. అదే నిన్ను కాలుస్తున్నది. అన్నింటినీ కాల్చమని నీకు డెప్యుటేషన్ ఇచ్చింది. అది నీకు డ్యూటీ అప్పచెప్పింది. దానికి నువ్వు ఎంతో కృతజ్ఞత చూపకుండా నేను చైతన్యాన్ని కూడా ఏం చేస్తానో చూడమంటే నీ చేత కాదు. క్యా కహనా హై? ఏం చెప్పమంటారు ఇదంతా? गणेश वाले तेरे अंतर तुझसे अज्ञात और तेरे सर्व व्यवहार को जानने वाला सदा परोक्ष साक्षी तेरा आत्मा स्वरूप. నీవెప్పుడూ చూడలేనటువంటిది, నిన్ను నీతో సహా అన్నింటినీ చూస్తున్నటువంటిది నీలో ఉన్నది. విన్నారా నా మాట? నీవెప్పుడూ వెనక్కు తిరిగి చూడలేనిది, నీతో సహా అన్నింటినీ గమనిస్తున్నది ఒకటి నీలో చేరున్నది. అదే అంతర్యామి. పక్కన రాసుకున్నా నేను అంతర్యామి అని. ఇన్నర్ కంట్రోలర్. లోపల చేరి మిమ్మల్ని అంతా కంట్రోల్ చేస్తుంటే, ఓ భూమి నువ్వు తిరుగుతున్నావు, ఓ అగ్ని నువ్వు కాలుస్తున్నావు, ఓ జలము నువ్వు భూమి మీద పడుతున్నావు, పడితే ఓ భూమి నువ్వు ఫలిస్తున్నావు, పంటలన్నీ అందరికీ సప్లై చేస్తున్నావు. అంతే. ఆ శక్తి లేకపోతే మీరు నథింగ్. సబ్ వాయుదేవతాయ. అన్నింటినీ నేను ఆర్చిపారేస్తా అని అంటున్నాడట. నీకు ఆ శక్తి ఇచ్చింది, అదే పోమన్నారట. ఆకాశం వచ్చిందట చివరకు. పంచభూతాలను ఎగ్జాస్ట్ చేసేస్తున్నాడు.
ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆకాశ్ మనుష్యమూర్తి ధారణ కరాయ. దానికి మూర్తి లేదుగా పాపం. ఆకాశానికి ఆకారం లేదు. వీటికైనా ఉన్నది కొంచెమో గొప్ప, ఆకాశానికి లేదు. और कहा कि मैं ही सर्व में पूर्ण हो रहा हूं. నేనే అన్నింటిలో నిండి నిబిడీకృతమై ఉన్నా. నిర్వికార్, నాలో ఏ మార్పు లేదు. పరమాత్మ లక్షణాలన్నీ ఆకాశానికి ఉంటాయి. జాగ్రత్త. 99 మార్కులు వస్తాయి దీనికి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, అదే చెబుతున్నది అది. నిర్వికార్ హూ తథా అక్రియ హూ, కదలను మెదలను నేను. పృథ్వీ అపు తేజ వాయు తథా ఇన్కే కార్య ముజ్సే హీ సమాహ రహే హై. నాలోనే నిండిపోతున్నాయి, ఇమిడిపోతున్నాయి ఈ 4 భూతాలు అని. परंतु तेरा जो साक्षी चैतन्य अपना स्वरूप है सो నిత్య సుఖ చిద్రూప్ है అనేసరికి ఇక్కడ ఉండే మహర్షులందరూ ఆకాశం వైపు చూచి బుద్ధి లేదా నీకని అడిగారట. అదేంటండి ఆ బుద్ధి అనేది ఎక్కడ ఉంటుందండి? ఆగు బుద్ధి నీకు లేదు. తేరా జో సాక్షి చైతన్య, నీకు కూడా సాక్షి ఒకటి ఉన్నది అనేది మర్చిపోతున్నావు నువ్వు. అది స్వరూప్, నీ స్వరూపం అది. ఈ ఖాళీగా అదే పిచ్చిదానా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అది పరిపూర్ణమైన తత్వం. సో నిత్య సుఖ చిద్రూప్ హై, నీవు సద్రూపమే చిద్రూపంగా తెలుసుకో. తూ అసత్ జడ దుఃఖ రూప హై. చిత్తు లేకపోతే నువ్వు సత్తైనా అసత్తే మా దృష్టిలో. ఉత్పత్తిమాన్ హై తస్మాదాత్మన ఆకాశ సంభూత, నీకు ఉత్పత్తి ఉన్నది. ఇస్సే వికారీ హై, ఎప్పుడు జన్మించావో అప్పుడు మారిపోయావు నువ్వు. తేరీ ఔర్ ఆత్మకి ఉపమా ఏ కైసే హోవే, నీకు ఆత్మకు పోలికే ఉన్నదే పిచ్చిదానా. ఆకాశాన్ని దబాయిస్తున్నారు. కింతు నహీ హోతి జో చైతన్య తుజ్కో భీ అవకాశ్ దేతా హై. అబ్బా, ఏ చైతన్యమైతే నీకు అవకాశమనే శక్తి ఇచ్చిందో దానికి సాష్టాంగపడు నువ్వు. నీకు అవకాశమనే లక్షణం లేకపోతే ఇన్ని భూతాలు నీలో కాపురం ఉంటాయా? అవకాశమిచ్చే కెపాసిటీ అది నువ్వు తెచ్చుకున్నది కాదు, ఒకరిచ్చింది. నాం స్ఫురన్ కర్తా హై, స్ఫురిస్తున్నావు నువ్వు అవకాశ రూపంగా. సోయి సర్వకో అవకాశ దేతా హై. ఏది అసలు స్ఫురిస్తున్నదో చిద్రూపంగా అది అన్నింటికీ ఆయా లక్షణాలు పంచిపెట్టింది. చైతన్యాత్మానే సంసార్ బగీచే కే నిర్వాహక్ వాస్తే తేరా దేహ అవకాశ రూప్ హీ రచా హై. అబ్బా, ఆ చైతన్యమనే తోటమాలి, గార్డెనర్ ఈ గార్డెన్ అంతా సృష్టించి ఇందులో నీకొక పని అప్పగించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. దీన్ని నిర్వహించమన్నాడు, మెయింటైన్ చేయమన్నారు. నువ్వు ఈ బగీచా అంటే పూల తోట, దీనిలో నిర్వాహకే వాస్తే దీన్ని మెయింటైన్ చేయడానికి తేరా దేహ అవకాశ రూప్, నీ దేహాన్ని ఎలా సృష్టించా అంటే అవకాశాత్మకంగా సృష్టించాడు. సంతోషించు. రచా హై వాయు కా దేహ్ వైసే హి రచా హై. ఆ వాయువుకు వీచే స్వభావాన్ని పంచిపెట్టాడు. అగ్ని కా ప్రకాశమై హి దేహ రచా హై. ఆ అగ్నికి ప్రకాశం అనే దేహం ఇచ్చాడే నీ దుంపతెగా. ఆగ్ భీ ఐసే హి జాన్ లేనా. ఆగ్ అంటే అగ్ని, అది కూడా కాల్చే స్వభావం దానికి ఇచ్చాడు. పరంతు దేహి సబ్కా ఏక చైతన్య ఆత్మా హై. ఈ మొత్తం తోటకంతా ఒకే స్వరూపం, అది ఆత్మస్వరూపం. దాని అధీనంలో ఇవన్నీ బతుకుతున్నాయి. కహో సుషుప్తి మే తేరా స్వరూప కహాం రహతీ హై. సుషుప్తి అవస్థలో నువ్వెవరు? ఆకాశమా? ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు నువ్వు ఉన్నావని? ఆ వాయువు ఉన్నదని ఎవడికి తెలుసు? इससे अपने प्रत्येक चैतन्य आत्मा को अपना स्वरूप सम्यक जानकर मौन रहो, चुप रहो, మౌనంగా ఉండిపో, మాట్లాడకు నువ్వు. బీ సైలెంట్. తేగాని నేను ఆకాశాన్ని, అన్నింటికి అవకాశం ఇచ్చేదాన్ని నేను ఎత్తినేసుకోకు. వాడి ఎత్తిన భారీ శరణాగతి, నువ్వు సరెండర్ అయిపో దానికి. ఇదండే విషయం. ఇప్పుడు చెబుతా. ఎంత అయింది టైం? 15 నిమిషాలు. మొన్నటి నుంచి మనం కమ్లీవాలం చదువుతూ ఉండగా అంతకు ముందు చెప్పిన భావాలు వేరు. 2-3 రోజుల నుంచి ఆయన ప్లేటు మార్చి ఫిరాయించి చెబుతూ ఉన్న వ్యవహారం వేరు. ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు. అర్థం చేసుకోకపోతే బోరు కొడుతుంది. ఎందుకు చెబుతున్నాడు? దాని పర్పస్ ఏమిటి? అంతరార్థం ఏమిటి? ఏది మనసులో పెట్టుకొని ఇన్ని కల్పనలు ఆయన చేస్తున్నాడు అని కొంచెం మనం
లోతుకు దిగి చూచామంటే పరమాద్భుతం. ఎవరెవరిని చెబుతూ వచ్చాడు ఆయన? ముందేమో అసలు అద్వైత భావమే మనకు బోధిస్తూ వచ్చాడు, బాగానే ఉంది, సందేహం లేదు. మధ్యలో ఎవడెవడిని పట్టుకొస్తున్నాడు? బ్రహ్మదేవుడు అన్నాడు, విష్ణుదేవుడు అన్నాడు, మహేశ్వరుడు అన్నాడు, దేవేంద్రుడు అన్నాడు, చూశారా, గణేశుడన్నాడు, సూర్యుడన్నాడు, చంద్రుడన్నాడు. అంతేకాదు పంచభూతాలకు అధిదేవతలైనటువంటి పృథివ్యాప్తేజో వాయు ఆకాశాలకు అధిదేవతలు ఆయా రూపాలు ధరించి ఆ శక్తులన్నమాట. దేవత అనే మాటకు చాలాసార్లు నేను అర్థం చెప్పా, మర్చిపోలేదు కదా. భూతమని దేవత అని రెండు మాటలు మీరు మళ్ళీ ఒకసారి బ్రషప్ చేసుకోండారా. బ్రష్ ఎంత మనం రిఫ్రెష్ అయితే అంత మంచిది. అలాగే కూర్చోకండి, ఇది మాత్రం మర్చిపోకండి. భూతము దేవత. మళ్ళీ చెప్తా, భూతమనంటే వ్యక్తమైనటువంటి పదార్థం, అంటే ప్రకటమైన పదార్థము భూతమండి. ప్రకటం కాకుండా దాని లోపల దానికి శక్తి రూపంగా ఏదైతే ఉన్నదో అది దైవమండి, దేవతండి. అందుకనే సూర్య భగవాన్ అని అంటాం, సూర్య మండలం అని అంటాం. భూదేవి భూమాత అని అంటాం, కేవలం భూమి అంటాం. సరే, వరుణుడంటాం, జలం అంటాం. జలం అనేది భూతం, వరుణుడు దేవత. అగ్ని అంటాం, అగ్నిదేవుడు అంటాం. ఏమిటి అగ్నిదేవుడు ఏమిటి? వాయు అంటాం, వాయుదేవుడు అంటాం. అంటే ఏమిటి అని దానిలో ఉండే అంతరార్థం ఏమిటంటే, దానిలో ఉండే శక్తిని మాత్రం మనస్సుకు తీసుకుంటే అది దేవత. అది నీకు కనపడదు, శక్తి కనపడదు. విద్యుత్ శక్తి కనపడుతుందా? కనపడదు. బల్బు వెలుగుతుంటే కనపడుతుంది, ఫ్యాన్ తిరుగుతుంటే. ఇది వ్యక్తం, ఇది భూతం. ఇది భూతం. ఈ భూతానికి వెనకాల చేరి దీని చేత పని చేయించే శక్తి ఏదైతే ఉందో అది దేవత. ఇది పాశ్చాత్యులకు అర్థమై చావలే. నేను చాలా గ్రంథాలు, ఇంగ్లీష్ పుస్తకాలు ఈ ఇండియన్ ఫిలాసఫీ మీద, రిలిజియన్ మీద వ్రాసినవి ఎన్ని సూచినా నాకు మాత్రం తృప్తి ఇవ్వవు. వాళ్ళకి అది ఫండమెంటల్ బోధపడి చావటంలే. ఏదో కొంచెం మ్యాక్స్ ముల్లర్ అలాంటి వాళ్ళు, ఆ స్కోపెన్హౌవర్ వాళ్ళు ఏదో కొంతవరకు స్టడీ చేశారే గాని ప్రతి ఒక్కడికి అది అర్థమైందంటే నేను ఒప్పుకోను. అంతేకాదు వాళ్ళని అర్థం ఎందుకండి, వాళ్ళు ఆ మాత్రమైనా పరిశోధన చేశారు. పాపం మన విధవలకు అర్థమైతే వచ్చిందే. అబ్బే, వీళ్ళు భారతదేశంలో పుట్టి కూడా పనికిరాని వాళ్లే. కనుక వీడు వాడని మనం ఏం అనకూడదు. పాశ్చాత్యుడా భారతీయుడా కాదు, బేవకూఫులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. 90 మంది బేవకూఫులు. అంతరార్థం వరకు పోవటం లేదు మానవుడి దృష్టి. డిస్కవర్ అంటే అర్థం అది. ఏం డిస్కవర్ చేసి వచ్చావు? కవర్ ఇంకా అట్లాగే ఉన్నది, డిస్సా పాడా. కనుక దేవతనగానే మనం రిలీజియస్ నోషన్ అనుకుంటుంటాం, అది పొరపాటు. రిలీజియస్ కాదది, మైథలాజికల్ కాదది, అది స్పిరిచువల్ సెన్స్, ఫిలసాఫికల్, సైంటిఫిక్ సెన్స్ లో వాడుతున్నాడు వాడు. లోపల ఉండేటు విద్యుత్ శక్తి, విద్యుత్ దీపానికి ఉండేటువంటి ఆంతర్యం ఏదో అదే దేవతకు భూతానికి ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ పరిగెత్తొచ్చారు అని అంటే అర్థం దేవతా రూపంలో వచ్చారు, భూత రూపంలో రాలే. లేకపోతే ఎలా మాట్లాడతారు? అంతమందిని ఉద్దేశించి ఎలాగ చెబుతారు? ఏమని చెబుతున్నారు? మేమంటే ఎవరనుకుంటున్నారో మీరు, మా పాటికి మేము మా పనులు చెయ్యలేకపోతున్నాం. ఇది దేవత భాష. ఏదో ఒక మహాశక్తి మమ్మల్ని నడుపుతుంటే మేము నడుస్తున్నాం, తెలుసుకోండి మీరంతా అని ఒక్కొక్కటి రావటం, చేతులు ఎత్తటం, ఒక నమస్కారం చెయ్యడం, వెళ్ళిపోవడం. అంటే మనకు ఐ ఓపెనింగ్ గా ఉన్నది. ఇప్పుడు ఈ గ్రంథం రచించిన మహానుభావుడు మనకు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే అందరూ కలిసి ఒకానొక మహాచైతన్యము యొక్క, ఆయన ఆఖరణ చెప్పాడు చూడండి, కిరణాలని చెప్పాడు చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి? పృథివీ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు అన్ని కిరణాలేనన్నాడు. ఆయన ఒక కిరణం, ఈయన ఒక కిరణం, అదొక కిరణం, ఇదొక కిరణం అని అంటూ వచ్చాడా? అంటే ఏంటి? అదే స్కాటర్ అయి ఇన్ని రూపంలో కనపడుతుంది. కనుక వీటికి స్వరూపం ఏమిటి? వీటికి స్వరూపం అది. ఇవి దాని రూపాలు. దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ దట్ వన్ సబ్స్టెన్స్ which persists through all this media. ఇప్పుడు ఒకే ఒక బంగారం
ప్రతి ఆభరణంలో చొచ్చుకొని పోయింది, దూసుకొని పోయింది. ఇప్పుడు ఈ ఆభరణం దేనికి రుణపడి ఉన్నది? ఆ బంగారం అనేటువంటి మూల పదార్థానికి రుణపడ నమస్కారం చేయాలి దానికి. ఎంచేత అది లేకపోతే ఇది బతకదు, చచ్చిపోతుంది, చావు కోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పటికి సూర్యుడు ఒక ఆభరణం, చంద్రుడు ఒక ఆభరణం. ఇవేమిటి వీటి లెక్క? ఇటు అచేతనమైన పృథివీ దగ్గర నుంచి సచేతనుడైన బ్రహ్మదేవుడి వరకు ఇవన్నీ స్థావరం లేదు, జంగమం లేదు, వ్యష్టి లేదు, సమష్టి లేదు, పరిమితం లేదు, పరిపూర్ణం లేదు, ఇహం లేదు, పరం లేదు. సమస్త బ్రహ్మాండంలో ఉండే సమస్త పదార్థాలు ఒకే ఒక దివ్య చైతన్య ప్రకాశానికి కిరణాల లాంటివి. ఒక్కొక్క కిరణం మనకు చేస్తున్న బోధ ఏమిటంటే భాషతో కాదు, మౌన భాషతో అందరము దానిలో నుంచి వచ్చిన వాళ్ళమే, దానిలో ఇప్పుడు ఉంటూ ఉన్నవాళ్లమే, దానిలోనే లయమైపోయేవాళ్లమే. దానిలో నుంచి వచ్చి దానిలో ఉండడం ఎందుకో తెలుసా? మీకు కనపడడానికి. బాగా విన పాయింట్. దానిలోనే ఉండిపోరాదా నువ్వు? ఎందుకు బయటకు వచ్చావు? ఓ పృథివీ, ఓ జలమా, ఓ సూర్య, ఓ చంద్ర, ఓ బ్రహ్మ, ఓ విష్ణు, ఆల్ ది ఐడియాస్ అండ్ ఆల్ ది థింగ్స్. ఇప్పుడు విష్ణు బ్రహ్మ అంటే వాళ్ళ ఊరికి ఐడియాస్ అవి. కానీ ఇక్కడ జలము, ఇక్కడ పృథివీ, ఇవి ఐడియాస్ కావు, ఇవి థింగ్స్. ఇక్కడ వస్తువు రూపంగా ఉన్నది, అక్కడ భావరూపంగా ఉన్నది. ఈ రెండు కూడా ఎందుకొచ్చి మనకు కనపడుతున్నాయి? ఒకటేమో పంచేంద్రియాలకు కనపడుతున్నాయి వస్తువులు, ఒకటేమో అంతరింద్రియమైన మనస్సుకు గోచరిస్తున్నాయి భావరూపమైన పదార్థాలు. ఏమిటి ఐడియాస్, థింగ్స్ ఎందుకు కనపడుతున్నాయి మనకు? ఎందుక అవి ప్రకటమై వచ్చాయి మన దగ్గరికి. దేనికోసం? వాటి కోసం కాదు, మన కోసం. మా కోసమా? మా కోసం మీరెందుకు వచ్చారు? మీరు బుద్ధిహీనులై ఎవరికి వారే యమునా తీరే అని బతుకుతుంటే మీ దుంపల్లగా అలా కాదురా. అన్నీ కలిపి ఒకేనొక ఆధారం మీద ఆధారపడ్డ ఆధేయాలు. ఓ తరంగమా, ఓ బుద్బుదమా, ఓ ఫేనమా, ఓ ఆవర్తమా, ఓ జలకణమా, మీ దుంపల్లగా మీ పాటికి మీరు లేరే. అసలు ఆధారం తీసేస్తే మీ బతుకు ఖాళీ. ఆ ఆధారము ఆ మహాసాగరం, దానిలో నుంచి వచ్చారు మీరు అని మేము తెలపొద్దు మీకు? లేకపోతే మీరు పరిమితమైనటువంటి చైతన్యంతో తృప్తిపడి అంతకంటే అచేతనమైనటువంటి ప్రపంచంతో లావాదేవీ పెట్టుకొని ఎప్పటికీ మోక్షం లేక ఇలాగే మీరు ఈ బంధంలో పడిపోతారేమని మా భయం. కనుక మీకు పరోపకారం చేసే దృష్టితో వచ్చామయ్యా మేము, తెలుసుకోండి. పైగా ఉన్న కర్మకు అకర్మ తోడైందని అసలే అర్థం కాకతొస్తుంటే ఈ పౌరాణికులు వచ్చి, ఇది ఇంకొక మాట, వాళ్ళు ఎక్కడో దేవతలున్నారని, వినండి, ఎక్కడో స్వర్గం, ఎక్కడో నరకం, ఎక్కడో పాతాళం, ఎక్కడో అది ఇది వైకుంఠం, ఇవన్నీ సృష్టించి కథలన్నీ వాళ్ళు ఒక దృష్టితో సృష్టించారవి. ఎందుకనంటే అనేకత్వం ఏకత్వం కోసం ఉంది అని చెప్పడం కోసం వ్యాస భగవానుడు అన్ని పురాణాలు అన్ని కథలు అల్లి ఆయన చెబితే ఆయన హృదయం మళ్ళీ అర్థం కాక మీకు నిజంగానే ఏది ఈ దేవతలంతా 33 కోట్ల మంది దేవతలు సురక్షితంగా ఆ స్వర్గంలో ఉన్నారని, వాటి మీద దేవేంద్రుడు ఆధిపత్యం వహించాడని, ఈ గణేశుణ్ణి పూజించకపోతే మన పనులు ఏవి జరగవు, ఖాళీ అని, నిర్విఘ్నంగా జరగవని, ఇలాంటి భావాలు పేరుకొనున్నాయి మీకు మనస్సులలో. మీకు అద్వైత భావం ఎప్పటికీ అర్థం కావాలి. అద్వైత అనుభవం లేకపోతే మోక్షం ఎప్పుడు రావాలి? అందుకోసం అసలు మానవ జన్మ రావడం గొప్ప అనుకోండి మీరు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ అంటే బహూనాం జన్మనామంతే మొదలు మనుష్యుడుగా జన్మించడం గొప్ప. ఆ వివేక చూడామణిలో చెప్పినట్టు ఇది దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతుకం. భగవదనుగ్రహం 3 విధాలుగా మన మీద పనిచేస్తున్నదన్నాడు శంకర భగవత్పాదులు. పాపం ఏమిటిట? మనుష్యత్వం. అసలు మానవుడిగా జన్మించడం గొప్ప అనుకో, అదొక వరమట. ఏ క్రిమికీటకంగానో జన్మిస్తే నువ్వేమిటయ్యా వచ్చి శ్రవణం చేసేదేమిటయ్యా? ఎవడు కాళీకంలేవారా, ఎవడు శ్రీనివాసరావు, ఏమిటి పాఠం చెప్పడం, ఏమిటో నీ జీవితానికి ఇదంతా యాబ్సెంట్ కదటయ్యా. మనుష్యత్వం. రెండవది ముముక్షుత్వం. ఊరిగా మనిషిగా జన్మిస్తే లాభం లేదు, టెర్రరిస్టు అయిపోతే దిక్కు మొక్కు లేదు. ఆత్మాహుతి దళాల్లో చేరిపో. ఎందుకు? నువ్వు పుడితే ఎంత, చస్తే ఎంత, నీ వల్ల ఏమిటి ఈ లోకానికి? మేలు లేదు, కీడు లేదు. అంచేత ముముక్షుత్వం. మనుష్యుడిగా జన్మించినందుకు ఈ సంసారం అనేటువంటి భయంకర పిశాచి నుంచి
తప్పించుకొని బయటపడేటువంటి గొప్ప విద్య ఏమిటా అని అన్వేషణ బయలుదేరు. అప్పుడు నీకు తామస ప్రకృతి పోయి రాజస ప్రకృతి పోయి సాత్విక ప్రకృతి శుద్ధ సాత్వికంగా మారి నువ్వు ధన్యుడివవుతావు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తావు. దానికి దారి చూపేవాడెవడు? మహాపురుష సంశ్రయ. ఎవడో మహాపురుషుడు ఒకడు వస్తాడు, వాడు చెబుతాడు, నేను ఉద్ధరిస్తాడు. కనుక సత్సాంగత్యం. అర్థమైందా? కనుక ఇంత అంతరార్థం మనసులో పెట్టుకొని కమలీవాలా గారు అవధూత శిరోమణి అయినా అరే ఎలా చెబితే బాగుంటుందా ఇప్పుడు ఈ పరిస్థితి? ఈ అద్వైత భావం ఇంకొక ప్లేట్ ఫిరాయించి ఇంకొక మార్గంలో బోధిస్తే బాగుంటుంది జిజ్ఞాసులకని ఆలోచించి ఆయన వాడొచ్చాడు, వీడొచ్చాడు, ఆ దేవత వచ్చాడు, ఈ దేవత వచ్చాడని అందరిని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి, ఒరేయ్ మీరు చెప్పండిరా వాళ్లకు, మీరు చెప్పండిరా, మీరు చెప్తే వింటారా, లేకపోతే మిమ్మల్ని దేవతలు గీవతలను అక్కడెక్కడో కూర్చోబెట్టి వాడు ఇక్కడ కూర్చొని మీకు వ్రతాలు ఉపవాసాలు నోములు ఇవి అవి జపాలు తపాలు ఆరాధనలు అభిషేకాలు చేయలేక చూస్తుంటారు. మంచిదే కావచ్చు, అది ఇనిషియల్ స్టేజీ. ఆ స్టేజిలోనే ఉండి ఎదుగు బొదుగు లేకుండా గొర్రె తోకలాగా తయారవుతుంది వాళ్ళ బుద్ధి. అందువల్ల హనుమంతుడి అవలంబించినట్టు ఆ బుద్ధి అనేటువంటి బ్రహ్మాండంగా ప్రసరించాలంటే మీరే చెప్పండి, చీవాట్లు పెట్టి చెప్పండి అని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరినీ మన దగ్గరికి పంపాడనమాట. అందుకే వాళ్ళంతా అలా సభలోకి రావడం. ఏమంటనుకుంటున్నారు? నేను సూర్యుడినే కాదు, జ్ఞాన సూర్యుణ్ణి. నేను చంద్రుణ్ణే కాదు, తాపత్రయం లేనటువంటి శీతలంగా ఉన్నటువంటి స్థిమితంగా ఉన్న మీ అంతరాత్మనే. వృద్ధిక్షయాలు, ఆ వృద్ధిక్షయాలు సంకల్ప వికల్పాలవి నావిగావు అని ఎక్కడికక్కడ దులిపేసుకుంటూ అసలు విషయం తన స్వరూపంగా భావిస్తూ మనకు చెబుతూ ఉన్నప్పుడు ఏది పనికిరాదు, ఏది పనికొచ్చేటువంటి విషయం అని మన మనస్సుకే వివేచన కలిగి హానోపాదానాలు అంటారు చూడండి, అది కాదని తోసేసి నేతి నేతి అని తోచెదలబారేసి సోహం సోహం అనేటువంటి ఆ భావాన్ని నిరంతరం మనసులో పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో అద్భుతంగా ఈ సీన్ తయారు చేశాడు. సీను ఇది ఒక స్టేజ్ తయారు చేసి, నాటక స్టేజ్. ఒక్కొక్కడిని ప్రవేశపెట్టి, ఒరే నువ్వు చెప్పాల్సింది చెప్పి ఆ సైడ్ కట్టని చెడిపో, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, ఇంకోటి వస్తున్నాడు అని వాడిని పట్టుకొచ్చి, ఒరే నువ్వు చెప్పాల్సింది చెప్పు. అందరూ చెప్పవలసింది ఒకటేనని అందరి చేత అనిపించి ఈ ద్వైతానికంతా పరమావధి అద్వైతమే, అది మానవులకందరికీ బోధ చేయండి అయ్యా, అది జిజ్ఞాసులంతా కూర్చొని ఉన్నారు అని వాళ్ళ చేత చెప్పించి కమలీవాలా ఇప్పుడు అక్కడికి సమాప్తం చేసి ఇంకా వేరే మార్గంలో రేపటి నుంచి బోధ చేస్తాడు. విందాం ఏం చెబుతాడో. ఓం శాంతి శాంతి శాంతి.